ఈ లోక జీవితం ఎలాంటిదంటే, ఒక మనిషి హఠాత్తుగా ఎడారిలో దించబడ్డాడు. ఎప్పుడైతే ఎడారిలో దిగాడో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ పరిగెడుతుంది కబళించడానికి. ఆ పులిని తప్పించుకోవడం కోసం పరిగెడుతున్నాడు. ఒక మర్రి వృక్షం కనపడింది. పరిగెట్టి పులి నుంచి తప్పించుకోవడానికి మర్రి చెట్టుకు ఓడలుంటాయి కదా, వేలాడుతున్నటువంటి ఆ ఓడలను అమాంతం ఎగిరి పట్టుకున్నాడు. పులి కూర్చొని ఉంది, ఎప్పుడు కింద పడితే అప్పుడు తినేద్దామని. ఆ జంప్ చేయటంలో చూడలేదు. ఏ ఓడనైతే వేలాడుతున్నాడో ఆ ఓడ కింద పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో కాళ్ళకోటం విషం విరజిమేటువంటి సర్పం పడగలు విప్పి బొసగొడుతూ ఉంది. పైనేమో పులి, గొయ్యిలోనేమో సర్పము. సరే, పట్టుకున్నటువంటి ఓడైనా గట్టిగా ఉంటుంది అంటే ఆ ఓడను ఒక నల్లెలుక ఒక తెల్లెలుక వచ్చి కొరుకుతూ ఉన్నాయి. ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ తరుణంలో చెట్టు చిటారు కొమ్మను చూశాడు. పున్నమి నాటి రోజులు కావటం వల్ల తేనె తెట్టి నుండి తేనె బిందువులు రాలుతూ ఉన్నాయి. నోరు తెరిస్తే ఖచ్చితంగా తేనె బిందువు నోట్లో పడుతూ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్! ఇమాములు కయ్యం చెప్తున్నటువంటి సంఘటన ఇది. అడిగేవారు అడిగారు, అయ్యా, ఈ దృష్టాంతం దేనితో రూపాంతరం ఉంది, దేనితో చెందింది అని. మనిషి హఠాత్తుగా ఈ లోకంలోనికి దిగటం అంటే తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోనికి రావడం. మరి పెద్ద పులి ఏమిటయ్యా? పెద్ద పులి నీ మృత్యువు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించాల్సిందే. కాబట్టి నువ్వెప్పుడైతే పుట్టావో మరణం ముందుగానే డిసైడ్ అయిపోయింది. మరణం కూడా నీ వెంటే వస్తుంది. మరి పట్టుకున్నటువంటి ఓడేమిటి? నీ యొక్క ఆయుష్. నువ్వు పట్టుకున్నటువంటి ఓడను ఆయుష్. మరి నల్లెలుక తెల్లెలుక ఏమిటి? నల్లెలుక రాత్రి, తెల్లెలుక పగలు. ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక రోజు అయిపోతుంది. ఒక రోజు అయిపోయిందంటే నీ ఆయుష్లో ఒక రోజు తరిగిపోయింది అని అర్థం. మరి కింద గొయ్యేమిటి? నీ సమాధి. అందులో ఉన్న సర్పం ఏమిటి? సమాధిలో ఉన్న శిక్షలు. మరి పైన ఉన్నటువంటి తేనె తిట్టేమిటి? భార్య పిల్లల సుఖవంతమైన సంసార జీవితం.